సమయం పోతే తిరిగి రాదు. ఇదేగా పోయిన వారం అన్నది. ఇంకా వచ్చే వారం నుంచి మనకు అన్ని వర్తమాన సందేశాలు ఏమిటి అంటే క్రిస్మస్ సందేశాలు. శుక్రవారం, ఆదివారం రాత్రి అన్ని క్రిస్మస్ సందేశాలు. ఎందుకు యేసు వచ్చాడు, ఎవరి కోసం వచ్చాడు, లోకానికి రావడానికి కారణం ఏమిటి, యేసు ఎవరి హృదయాల్లో పుడతాడు అనే విషయాలు చాలా అద్భుతంగా ప్రసంగాలు ఉంటాయి, మీరు వినొచ్చు. ప్రియులరా, సమయం పోతే చెప్పండి, ఇక మాట్లాడినా నా వైపు చూడండి. సమయం పోతే తిరిగి రాదు. తిరిగి రాని ఎన్ని ఉన్నాయి? తిరిగి రాని రెండు ఉన్నాయి. ఒకటి టైం, రెండు ప్రాణం. ప్రాణం పోతే తిరిగి రాదు. అలాగనే టైం, సమయం పోతే తిరిగి రాదు. దేవుడు అందరికీ సమానంగా పంచిపెట్టింది ఏదైనా ఉందంటే చెప్పండి, సమయమే. ప్రతి ఒక్కరికి 24 గంటలు సమయం ఇచ్చాడు. ఆ 24 గంటలు చక్కగా వాడుకున్న వాళ్ళేమో పై స్థాయిలో ఉన్నారు. దాన్ని దుర్వినియోగం చేసుకొని ఆ సమయాన్ని వృధా చేసుకొని సినిమాల్లో, షికారుల్లో, పబ్బుల్లో, క్లబ్బుల్లో ఇలా తిరిగిన వాళ్ళేమో అక్కడే ఉన్నారు. ఎక్కడ వేసావురా గొంగడంటే అక్కడే ఉన్నారు. కారణం, దేవుడు అందరికీ సమానంగా ఇచ్చింది సమయము. ఆ సమయాన్ని సరిగా వాడుకోని వారేమో దిగజారిన జీవితాల్లో ఉన్నారు. చక్కగా వాడుకున్న వాళ్ళేమో ఉన్నత శిఖరాలు ఎక్కారు. మనం ఎవరి గుంపులో ఉన్నాం, ఏ స్థితిలో ఉన్నాం? ఏనండి, సముద్రం అందరికీ ఒకటే, గుర్తుపెట్టుకోండి. సముద్రము అందరికీ ఒకటే, ఒకరికి ఎక్కువ తక్కువ కాదు. టైం గురించి చెప్పే ముందు వినండి. ఈత కొట్టేవాడు అందులో ముత్యాలు దొరుకుతాయి. ఈత వచ్చిన వాడికి అందులో ఏం దొరుకుతాయి? ముత్యాలు, వజ్రాలు, వైడూర్యాలు దొరుకుతాయి సముద్రంలో. వల వేసేవాడికి చేపలు దొరుకుతాయి. అక్కడే నిలబడి చూసేవాడికి మాత్రం వాడి కాళ్ళు మాత్రమే తడుస్తాయి. ఏంటి, అర్థమైందా మీకు? అర్థమైందా? అందరికీ ఒక్కటే సముద్రము. కానీ ఈత వచ్చిన వాడికి, ఈత నేర్చుకున్న వాడికి, ఈత కొట్టేవాడికి అందులో ముత్యాలు దొరుకుతాయి, తెచ్చుకుంటాడు. వల వేసేవాడు చేపల ద్వారా బతుకుతాడు. అక్కడే నిలబడి భలే ఉంది కదా అని చూసేవాడికి మాత్రం కాళ్ళు మాత్రమే తడుస్తాయి. ఏ ప్రయోజనము లేదు. సమయము కూడా అలాంటిదే. జాగ్రత్తగా, బహుజాగ్రత్తగా ప్రతి సెకండును, ప్రతి నిమిషాన్ని, ప్రతి గంటను, ప్రతి రోజును, ప్రతి వారమును, ప్రతి సంవత్సరమును జాగ్రత్తగా వాడుకునే వాళ్ళేమో అద్భుతంగా దీవించబడ్డారు. ఏం కాదులే, ఇప్పుడు కాదులే అని వాయిదాలు వేసిన వాళ్ళేమో ఇక్కడే ఉన్నారు. చదవండి మూలవాది 23వ అధ్యాయం దినవృత్తాంతాల గ్రంథం 30 వచ్చింది. మొదటి దినవృత్తాంతాలు 23:30. 23:30. అనుదినము పాలుటకును, విశ్రాంతి దినములలో, అమావాస్యలలో, పండుగలలో యెహోవాకు దహన బలులను అర్పించవలసిన సమయములన్నిటిలో లెక్కకు సరైన వారు వంతుల ప్రకారము నిత్యము యెహోవా సన్నిధి సేవ జరిగించుటకు నియమించబడ్డారు. టైం, సమయము. ఈ సమయంలో మీరు పాటలు పాడాలి, ఈ సమయంలో వాక్యం చెప్పాలి, ఈ సమయంలో ప్రార్థన చేయాలి, ఈ సమయంలో పని చేయాలి, ఈ సమయంలో ఇలా ఉండాలి అన్నది అక్కడ వర్తమానము. సమయము లెక్కల ప్రకారం. గంట, మేము గొర్రెలు కాసేవాళ్ళం. మేము కొన్నిసార్లు మేత లేనప్పుడు తూర్పు వెళ్తాం. తూర్పు అంటే అక్కడ బాగా మేత ఉంటుంది. అందువల్ల ఇక్కడ మేత లేదు అని ఇబ్బంది పడుతూ ఉంటూ అక్కడికి వెళ్ళినప్పుడు ఆ పొలములో మేము గొర్రెల చుట్టూ కాపలా ఉండాలి. గొర్రెల చుట్టూ కాపలా ఉండాలి అంటే 2 గంటలు ఇద్దరు అట్లా కాపలా ఉంటారు. అర్థమైందా? ఎన్ని గంటలు? రాత్రి 9 గంటల కాంచి స్టార్ట్ అయితే భోజనం అంతా అయిపోయిన తర్వాత 2 గంటలు ఇద్దరు, అటుపక్క ఒకడు, ఇటుపక్క ఒకడు. ఏమాత్రం ఏమారామా, ఏమాత్రం నిద్రపోయామా, ఏమాత్రం ఆ టైంలో ఏం కాదులే అని ఉన్నామా అంటే ఏ తోడేలు వస్తుంది, ఏ దొంగలో వస్తారు, దోచుకొని వెళ్ళిపోతారు. ఒకరోజు ఇలాగనే మేము
ఏం కాదులే అని చెప్పేసి, మా ఊరు దగ్గరే కదా అని చెప్పేసి అలా కునికి నిద్రపోయాను. నా నిద్ర టైంలోనే ఒక నక్క వచ్చి 8 పిల్లలను చంపేసింది. బాగా అంత పిల్లలు అంటే నక్కలు పెద్దోటిని పట్టుకోలేవు. నక్కకు నక్క వచ్చినప్పుడు గొర్రెలు బెదరవు. అర్థమవుతుందా మీకు? నక్క వచ్చినప్పుడు గొర్రెలు బెదరవు. ఎందుకు? కుక్క మాదిరిగా నక్క తోక ఊపిద్ది అనమాట. కుక్క అనుకుంటాయి. అదే తోడేలు వచ్చిందనుకో గొర్రెలు అప్పుడే గమనిస్తాయి. ఈ నక్క అలా వచ్చి పెద్దవాటిని తినలేదు కాబట్టి చిన్న పిల్లని ఎనిమిది పిల్లల్ని చీల్చేస్తే ఏముంది? ఎవరి టైంలో ఇదంటే మేమిద్దరం ఉన్నాం. మా ఇద్దరి టైంలోనే మా సమయాన్ని నిద్రపోయాం, చీల్చి పడేసి. ఎవరి వంతుల ప్రకారం వాళ్ళు జాగ్రత్తగా వాడబడినప్పుడు, జాగ్రత్తగా సమయాన్ని ఉపయోగించుకున్నప్పుడు, జాగ్రత్తగా టైంను వాడుకున్నప్పుడు అద్భుతం చూస్తారు మీరు. అద్భుతమైన కార్యాలు మీరు చూస్తారు. మీకు ఎన్నోసార్లు చెప్పాను టైం గురించి, మరలా చెప్తున్నాను మన వాక్యంలోకి వెళ్ళే ముందుగా. సమయము విలువ తెలియాలి అంటే ఎవరిని అడగాలని గతంలో చెప్పాను. చెప్పండి, మీకేమైనా తెలుసేమో. అంటే సమయము విలువ తెలియాలి, మాకు తెలుసుకోవాలి ఈరోజు అంటే ఎవరిని అడగాలి? ఎవరిని అడిగితే ఆ టైం విలువ తెలుస్తుంది, ఎవరిని అడిగితే ఆ రోజు విలువ తెలుస్తుంది, ఎవరిని అడిగితే ఆ వారం విలువ తెలుస్తుంది, ఎవరిని అడిగితే ఆ నెల విలువ తెలుస్తుంది, ఎవరిని అడిగితే ఆ సంవత్సరం విలువ తెలుస్తుంది, ఎవరిని అడిగితే ఆ నిమిషం విలువ తెలుస్తుంది, ఎవరిని అడిగితే ఆ సెకండ్ విలువ తెలుస్తుంది. చెప్పానుగా అమ్మా. మొదటిగా ఒక సంవత్సరం విలువ తెలియాలంటే ఎవరిని అడగాలి? చెప్పండి, మీరు విన్నారన్నారుగా. ఒక సబ్జెక్టు పోగొట్టుకొని ఒక సంవత్సరం అంతా పోగొట్టుకొని ఆ సబ్జెక్టు వల్ల సంవత్సరం అంతా చదువాగి ఆగిపోయిన వాడిని అడగండి. నేను కూడా వాడితో వెళ్ళేవాడిని. ఈ సబ్జెక్ట్లో ఫెయిల్ అయిపోకపోతే వాడికి తెలుసు ఆ విలువ. ఈసారి జాగ్రత్త పడతాడు. నెలల విలువ ఎవరిని అడగాలో తెలుసా మీకు? ఒక గర్భిణీ స్త్రీని అడగండి. 9 నెలల బిడ్డను కడుపులో పెట్టుకొని అనే సమయంలో ఆ బిడ్డ ప్రాణం పోతే, లేక 5 నెలలు 6 నెలల బిడ్డను కడుపులో పెట్టుకొని కడుపులోని బిడ్డ చచ్చిపోతే, 9 నెలల కన్న తర్వాత 5 నెలల బాబో 6 నెలల బాబో 6 నెలల పాపో చచ్చిపోతే వారిని అడగండి, 9 నెలలు ఆ బిడ్డను ఎలా బరువు భరించానో తెలుసా అని. ఆమెకు తెలుసు నెలల విలువ. మరి వారాల విలువ ఎవరిని అడుగుదాం? చెప్పండి. స్కూల్కి ఎగ్గొడతారు చూడండి, కాలేజీకి ఎగ్గొడతారు చూడండి ఒక వారం. ఇప్పుడు మా అమ్మాయి, మా మనవరాలు 4 రోజులు పోయింది. వాళ్ళ నాన్న ఉన్న మనవరాలంట చూసి రమ్మని పంపిస్తే నేను 4 రోజులు ఉండిపోయింది. ఏందమ్మా ఇక్కడ క్లాసులు పోతున్నాయి అంటే, మా డాడీ ఉండమన్నాడు తాత. నా తప్పు ఏం లేదు, వస్తుందే ఉండాలి నా పిల్ల కాదు. వాడు ఏదో అంటాడు వాళ్ళ నాన్న కాబట్టి, ఉండమ్మా అంటాడు. ఉంటామేనా? ఇక్కడ ఎన్ని క్లాసులు పోయినాయి ఇప్పుడు? రేపు ఎగ్జామ్ పెడితే 4 క్లాసులు పోయిన ఆ పిల్లకు అర్థమైతే ఏంటి ఎంత పోయిందో. ఒక వారం 10 రోజులు, ఒక వారం రోజులు ఎగ్గొట్టి కాలేజీ స్టూడెంట్స్ని అడగండి, స్కూల్ పిల్లల్ని అడగండి, ఎగ్జామ్ పెట్టినప్పుడు ఎంత తడబడతారు. ఎందుకు? క్లాసులు పోగొట్టు. వాళ్ళకి తెలుసు ఆ విలువ. ఇక రోజుల విలువ ఎవరిని అడుగుదాం? కూలి పని చేసుకుంటాడు, చెప్పులు కుట్టుకుంటాడు, ప్లాట్ఫారం దగ్గర ఒక చిన్న గొడుగు పెట్టుకొని చెప్పులు కుట్టుకుంటుంటాడు. ఆ ట్రాఫిక్ పోలీసు వచ్చేసి ఇక్కడ కొట్టడానికి వీల్లేదు, ఇక్కడ ఉండడానికి వీల్లేదని వాడిని లేపి పడేశాడు. ఆ ఒక్కరోజు చెప్పులు కుట్టకపోతే, ఆ ఒక్కరోజు కూలి పని చేయకపోతే ఆ ఇంట్లో ఆ భార్య పిల్లలు ఫస్ట్ వాళ్ళకి తెలుసు ఆ రోజు విలువ. వాళ్ళకు తెలుసండి, ఒక్కరోజు పని చేయకపోతే ఇంట్లో భార్య పిల్లలు పస్తులు ఉంటారు. వాళ్ళకు తెలుసు ఆ రోజు విలువ. వాళ్ళని అడగండి, ఒక రోజు పోతే ఎంత విలువ పోతుంది. ఇక గంటల విలువ అడగాలి అంటే వ్యాపారం చేస్తున్న వారిని అడగండి. భోజనం వాటిలకు వెళ్ళండి, ఒకసారి బోండాలు తయారు చేసే దగ్గరికి వెళ్ళండి. ఏమండి, ఆడ ఉండేది ఒక్క గంటే వ్యాపారం. అర్థమైందా? ఆ 1 అవర్లోనే సంపాదిస్తారు వాళ్ళు. వ్యాపారస్తులకు తెలుసు ఆ ఒక్క గంట ఎంత విలువైందో. ఆ గంటలోనే పార్సల్ కట్టాలి,
ఆ గంటలోనే గబగబా అందించాలి, ఆ గంటలోనే సప్లై చేయాలి. వాళ్ళకు తెలుసండి ఆ విలువ. ఇక ఒక నిమిషం విలువ ఎవరిని అడుగుదాం? ఇందాక చెప్పావుగా, ట్రైను, ఫ్లైటు, బస్సు మిస్ అవుతారు చూడు. మిస్ అయినప్పుడు అర్థమైతే అయ్యయ్యో ఎంత పని జరిగింది, ఒక్క నిమిషం జస్ట్ మిస్ అయింది. ఈ ట్రైన్ పోయిందండి, వెళ్ళిపోయిందండి, ఒక్క నిమిషమేనండి, ఎంత బాధ. నువ్వు వెళ్ళవలసిన గమ్యం చేత నీకు తెలుసు ఆ విలువ. ఒక సెకండ్ విలువ తెలియాలంటే చెప్పండి, హైవే దాడుతున్నాము, నువ్వు దాటేలోపు లారీ వచ్చేసింది అంతే, ఒక్క సెకండ్లో నువ్వు దాటి వచ్చేసావు అంతే. అది సమయానికి ఉన్న విలువ. తెలుసా మీకు? ఆ విలువ తెలియక మీరు ఆడుతున్నారు, కానీ మందిరం విలువ తెలియక ఎప్పుడు పడితే అప్పుడు వస్తున్నారు, కానీ మందిరం విలువ తెలిసిన వాళ్ళు అస్సలు రారండి, లేటుగా అసలు రారండి. మీరు ఏమైనా అనుకోండి, నిజం చెప్తున్నాను. దేవుని మందిరము విలువ నీకు తెలిసినట్లయితే అస్సలు ఎగనామం పెట్టవు, అస్సలు నువ్వు టయానికి రాకుండా ఉండలేవు. ఇది నాకు తెలుసు ఆ విలువ. ఏదో ఎమర్జెన్సీ అయితే తప్ప నేను మందిరానికి టయానికి వెళ్ళకుండా ఏ రోజు ఉండదు. నేను ఎంత వాక్యం చెప్తున్నా, నీది నువ్వు చెప్పుకో, నేను ఎప్పుడైనా వస్తానంటే ఎవరేం చెప్తారు? ఎవరేం చేస్తారు చెప్పండి? అన్ని పనులకు సమయము ఉన్న యేసు మాటకు సమయము లేదా? అన్ని పనులకు సమయము ఉన్న యేసు మాటకు సమయము లేదా? మందితో గడిపే సమయము నీకున్నా, మందిరమునకు సమయము లేదా? మందితో గడిపే మందిరమునకు సమయము లేదా? ప్రశ్నించుకో సోదరా, పరీక్షించుకో సోదరి, ప్రశ్నించుకో సోదరా, పరీక్షించు. దినములు చెడ్డవిగా అజ్ఞానం విడిచెదవా, జ్ఞానముతో నడిచెదవా, క్రీస్తు సాక్షిగా బతికెదవా. ఆమేన్. ఎంత అద్భుతమైన పాట అండి ఇది. బైబిల్లో ఉన్న మాటలు ఇవి, బైబిల్లో లేకుండా రాయలేదు. ప్రకటన గ్రంథం 3వ అధ్యాయము, ప్రకటన గ్రంథం 1వ అధ్యాయం 3వ వచనం, ప్రకటన గ్రంథం 1వ అధ్యాయం 3వ వచనం. సమయము సమీపించింది గనుక ఈ ప్రవచన వాక్యములు చదివేవాడు, వినేవాడు, అందులో రాయబడిన సంగతులు గైకొనేవాడు ధన్యుడు. ఎవరు అదృష్టవంతులు? ఎవరు ఆశీర్వదింపబడిన వారు? ఎవరు ధన్యజీవులు? సమయాన్ని జాగ్రత్తగా వాడుకునే వాళ్ళండి. దేవుని రాకడ సమీపించింది కనుక ఈ వాక్యాన్ని చదివేవారు, ఈ వాక్య ప్రకారంగా జీవితాలు కట్టుకునేవారు ధన్యులు. ఇది గత వారంలో మీకు చదివించిన మూలవాక్యాలే. ఎన్ని మాటలు చెప్పాను పోయిన వారము సమయం గురించి? 3 మాటలు చెప్పాను. మొదటి మాట చెప్పండి. మొదటి మాట, సమయం పోతే తిరిగి రాదు అనే సందేశంలో 3 మాటలు చెప్పాను. మొదటి మాట చెప్పండి. ద్రవ్యము సంపాదించుకొనుటకు ఇది సమయమా అని చెప్పాను. దాన్ని ఎలా మార్చాము? తినుటకు, త్రాగుటకు, సంతోషంగా ఉనుటకు ఇది సమయమా అన్న విషయం మీతో నేను మాట్లాడాను. ఆ మాట మళ్ళా చదివించేసి ముందుకు వెళ్ళిపోదాం. 2 రాజుల గ్రంథం 5వ అధ్యాయం 26వ వచనం. 2 రాజుల గ్రంథము 5వ అధ్యాయం 26వ వచనం. తన రథము దిగి తిరిగి వచ్చినప్పుడు నా మనసు నీతో కూడా రాలేదా? ద్రవ్యమును, వస్త్రములను, ఒలివ చెట్ల తోటలను, ద్రాక్ష తోటలను,
ఎడ్లను దాసీలను సంపాదించుకొనుటకు ఇది సమయమా? ఇది ఎలీషా ఆ రోజు గేహాజీని అడుగుతున్నాడు, నాయన ఎక్కడికి వెళ్ళావు, ఏమైపోయావు, నువ్వు కనిపించలేదే అంటే ఇక్కడే ఉన్నానుగా అన్నాడు. లేదు నాయన, నువ్వు రథమమ్మడి పరిగెత్తుతుంటే నా మనసు నీతో రాలేదా? ఆ రోజు నయమాను వచ్చి వేలకు వేల మనుగులు బంగారం ఉంది, వెండి ఉంది, కావలసినన్ని బట్టలు ఉన్నాయి, ఏం కావాలో చెప్పండి, బహుమతి ఇస్తున్నాను, గిఫ్ట్ ఇస్తాను. ఎలీషా గారు, కుష్ఠరోగం పోయింది, బాగుపడ్డాను అంటే ఎలీషా దాన్ని తృణీకరించాడు. ఎలీషా నో, నాకు అవసరం లేదు అని చెప్పేశాడు. నా యజమానికి మనసు లేదని గేహాజీ అనేవాడు రథమమ్మడి పరిగెత్తి బట్టలు కావాలి, ఇద్దరు వచ్చారు, వెండి కావాలి, బంగారం కావాలంటే 2 జతల బట్టలు ఏంటి నాయన, 4 జతలు తీసుకెళ్ళని నయమాను సంతోషంగా ఇచ్చి పంపించాడు. నయమాన్ అయితే సంతోషంగా ఇచ్చాడు, గేహాజీ అయితే ఆనందంగా తెచ్చుకున్నాడు. కానీ వచ్చిన శిక్ష ఏమిటో తెలుసా? ఒక సేవకుడిగా, ఒక సేవకురాలుగా, ఒక విశ్వాసిగా, ఒక క్రైస్తవుడిగా ధనాపేక్ష సమస్త మూలమునకు కీడని తెలియదా? ధనం సంపాదించడం బైబిలు ఒప్పుకుంటుంది. అపేక్ష ధనాపేక్ష సమస్త మూలమునకు కీడని ఎరగవా నువ్వు అని చెప్పి, ఇది సమయమా? ఏది సమయము? యాజీ బట్టలు సంపాదించుకునే సమయమా ఇది? మనకు ఓలివా తోటలు నాటి ఫలాలు అనుభవించే సమయమా ఇది? పొలాలు కొనే సమయమా ఇది? బంగారం దాచుకునే సమయమా ఇది సమయమా? ఇలా ఈ మాటలన్నీ కూడా పోయిన వారం మీతో నేను పంచుకున్నా. రెండో మాట మాట్లాడకుండా మౌనంగా ఉండే సమయం కాదు ఇది. ప్రతి క్రైస్తవుడు నోరు తెరిచి క్రీస్తు గురించి చెప్పవలసిన రోజులు ఇవి. సాక్ష్యం రూపంలో చెప్తావో, వాక్యం చెప్తావో, నీకు దేవుడు ఏం చేశాడో చెప్తావో, ఎలా చెప్తావో తెలియదు. కానీ నువ్వు చేసే పని దగ్గర, నువ్వు చేసే వ్యాపారం దగ్గర, నువ్వు చేసే ఉద్యోగం దగ్గర, నువ్వు ఉంటున్న వీధిలో, నువ్వు ఉంటున్న అపార్ట్మెంట్లో, ఎక్కడ ఉన్నా కూడా సమయము దొరికితే, సమయము కుదిరితే క్రీస్తు గురించి మాట్లాడవలసిన రోజులు ఇవి. ఆఖరి దినాలు ఇవి. మాట్లాడకుండా మౌనంగా ఉండే సమయం కాదు. నీకు ఒక టైం వస్తుంది. ఏంటి టైము? నువ్వు ఇలా ఎలా ఉన్నావక్క అని అడుగుతారు. వాళ్ళు సినిమాకు రమ్మన్నప్పుడు నేను రాను అంటావు. అప్పుడు అడుగుతారు, ఎందుకని, సినిమా ఎందుకు చూడు అంటారు. నేను చర్చికి వెళ్తావా? అప్పుడు నీకు సమయము అవకాశము దొరికింది. నీ సాక్ష్యాన్ని పంచుకో. నువ్వు ఏ విధంగా మారావో, దేవుడు నిన్ను ఏ విధంగా బతికించాడో అలాంటి టైములో నువ్వు వాడబడాలి. ఆ రోజు మౌనంగా ఉండాలి అనుకుంది ఎస్తేరు. చదవండి ఆ మాట. ఎస్తేరు గ్రంథం 4వ అధ్యాయం 13వ వచనం. త్వరగా 4వ అధ్యాయం 13వ వచనం. మొర్దెకై ప్రత్యుత్తరమిచ్చి రాజనగరులో యూదులందరికంటే నీవు తప్పించుకుందువని మనసులో తలంచుకోవద్దు. నీవు ఈ సమయమందు ఏమీ మాట్లాడకుండా ఉంటే, ఈ సమయమందు ఎస్తేరు నువ్వు తప్పించుకుంటావేమో, నువ్వు రానివైనంత మాత్రాన నువ్వు కూడా యూదురాలివి అన్న సంగతి మర్చిపోవద్దు. ఈ సమయంలో దేవుడు నిన్ను తీసుకొని వచ్చి రాణిగా పెట్టింది బహుశా ఇలాంటి పరిస్థితి వస్తుందనేమో. ఈ సమయంలో నువ్వు మాట్లాడకుండా ఎలా? జాతి నాశనం అయిపోతుంది, ప్రజలు అంతమైపోతున్నారు, ప్రజలు నశించిపోతున్నారు, ప్రజలు నరకానికి వెళ్ళిపోతున్నారు. ఒకే రోజులో ఆమాన్ అనేవాడు ఏం చేయబోతున్నాడు? యూదులందరినీ చంపబోతున్నాడు. నువ్వు మౌనంగా ఉంటే ఎలా? మౌనంగా ఉండాలి. ఎప్పుడు మౌనంగా ఉండాలో, ఎక్కడ మౌనంగా ఉండాలో తెలుసుకోవాలి. మాట్లాడవలసిన టైంలో మాట్లాడకపోతే ఎన్నో అనర్థాలు జరుగుతాయి, ఎన్నో అపార్థాలు జరిగిపోతాయి. మాట్లాడు, క్రీస్తు గురించి మాట్లాడు, ఆయన గురించి ఒక పాట పాడు, ఆయన గురించి ఒక సాక్ష్యం చెప్పు, ఆయన గురించి ఒక వాక్యం చదువు. ఇదే టైం. ఆ రోజు ఎస్తేరు మాట్లాడటం మొదలుపెట్టింది. ఎక్కడికి వెళ్ళి 5వ అధ్యాయంలో రాజు దగ్గరికి వెళ్ళింది.
జరిగిన విషయం చెప్పడానికి విందు చేస్తున్నాను రమ్మంది. విందులోకి వచ్చిన తర్వాత ఏం జరగబోతుందో ఆమాన్ అనేవాడు ఏం చేశాడో చెప్పింది. తన జాతి మొత్తాన్ని రక్షించుకుని నడుగుతున్నాను నేను. కనీసం నీ కుటుంబాన్ని, నీ పిల్లల్ని, నీ బంధువుల్ని, నీ స్నేహితులు, ముఖ్య స్నేహితులు ఉన్నారు కదా, నీ బెస్ట్ ఫ్రెండ్స్ ఉన్నారు కదా, రక్షణలోకి నడిపించావా నువ్వు? ఆ రోజు ఎస్తేరు తన జాతి మొత్తము ఒక్కరు కూడా చంపబటానికి వీల్లేదు అనే విధంగా మాట్లాడటం మొదలుపెట్టింది, ప్రార్థన చేసింది, జాతినంతా కాపాడుతుంది. మూడో మాట మందిరము గురించి ఆలోచించే సమయం ఇది. చదవండి. హగ్గయి గ్రంథం 1వ అధ్యాయం 2వ వచనం. హగ్గయి గ్రంథం 1వ అధ్యాయం 4వ వచనం. హగ్గయ సమయం ఇంకా రాలేదు. యెహోవా మందిరము కట్టించుటకు సమయం ఇంకా రాలేదు. ఈ జనులు చెప్తున్నారే, అందుకు యెహోవా ప్రత్యక్షమై ప్రవక్తకు సెలవిస్తుంది ఏమిటంటే, శరంబి ఇది సమయమా? ఆలోచించండి. మందిరం గురించి ఆలోచించండి ఒకసారి. దేవుని సేవ గురించి ఆలోచించండి ఒకసారి. దేవుని సంఘం గురించి ఆలోచించండి. సంఘం ఒక పక్క దిగజారుతుంటే మనం పట్టినట్టున్నాం. రావలసిన వాళ్ళు ప్రార్థనకు మానుకుంటున్నారు. కారణం ఏమిటో మీకు తెలియదు. మందిరాన్ని నింపవలసింది ఎవరు? మందిరానికి నడిపించవలసింది ఎవరు? మందిరంలో ప్రజలను ఉంచవలసింది ఎవరు? గొర్రెలే కదా కనాల్సింది, కాపరి కాదు కదా. కాపరి కాస్తాడు. ఆలోచించండి. మందిరము పతనమైపోతుంటే, మందిరము పాడైపోతుంటే, సంఘము పాడైపోతుంటే ఏం చేస్తున్నారు? దేవుడు అడుగుతున్నాడు, ఆలోచించండి. ఆ మాట కాదు అది, అక్కడ ఉంది. ఇంకా సమయం రాలేదు, ఇంకా టైం ఉంది, ఇప్పుడు కాదులే అని వాయిదాలు వేస్తున్నారేమో. మనం డిసెంబర్ 5వ తారీఖు మంచిగా చక్కగా పండగ చేసుకోవాలి. క్రిస్మస్కి ఏముండదు, ఎవరింట్లో వాళ్ళు భోజనం చేసుకుంటారు. ఆలోచించి మంచి కానుకిచ్చి ముందుకు నడిపించండి. పరిచర్య ముందుకు వెళ్తుంది ఆగిపోకుండా. లేదంటే క్రిస్మస్ 5వ తారీఖు పలహారం తెస్తాను, ఒక 2000 5000 పెట్టి. అర్థమైందా? చక్కగా బూందీ, లడ్డు, జాంగ్రీ, మైసూర్ పాకు ఒక 5000 పెడితే అన్నీ వచ్చేస్తాయి. కేక్ కట్ చేసుకుంటాం, కేక్ ముక్క ఓడిచ్చేస్తాం, తీసుకొని వెళ్ళిపోదాం. ఆలోచించండి. దేవుని ప్రతి కార్యక్రమంలో నువ్వు పాలు పంపులు పొందాలి. అది యావత్తు. ప్రతి పరిచర్యలో ఒక పాత్రగా నీ వాడబడాలి. ఆ రోజు నిద్ర పట్ల ఎవరికి? నెహెమ్యాకు. ఆ రోజు తిండి పాల ఎవరికి? నెహెమ్యాకు. ఉద్యోగంలో ఉన్నాడు కానీ ఆలోచన అంత ఎక్కడా? యెరూషలేము గోడలు కూలిపోయాయే, యెరూషలేము గుమ్మాలు తగలబెట్టేశారే. రాజు అడుగుతాడు, నెహెమ్యా ఏమైంది నీకు? జ్వరం ఏమైనా వచ్చిందా? విచారణకు ఉన్నావేంటి అని అడిగితే, నా పితరులు ఉండే పట్టణము పాడైపోతే నేను హుషారుగా ఎలా ఉంటానండి విచారంగా ఉండక? మీరే చెప్పండి. ఏమండి, సంఘం పాడైపోతుంటే చింతలో ఉండక ఎలా ఉంటామండి? మందిరములో సరైనటువంటి అవగాహన లేనప్పుడు బాధ లేకుండా ఎలా ఉంటుందండి? ఆ రోజు నెహెమ్యా 3-4 నెలలు సెలవు పెట్టి 52 రోజుల్లో ఒక చేత్తో కత్తి, ఒక చేత్తో పని. యెరూషలేము గోడలు ఎన్ని రోజులు కట్టాడు? 52 రోజుల్లో కట్టాడు. ముగింపుకు తీసుకొచ్చాడు. అద్భుతం చేశాడు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. 4వ మాట. ఈ 3 మాటలు మీకు కావాలంటే యూట్యూబ్ ఛానల్లో మీకు దొరుకుతాయి. సమయం పోతే తిరిగి రాదనే అంశం మీద మీరు చక్కగా వినొచ్చు. ఇంచుమించు 1 అవర్ అంశం అది, మీరు వినొచ్చు. సమయం పోతే తిరిగి రాదు. 4వ మాట యెహోవాను ఎదికే సమయం ఇదే. ఇది 4వ మాట. వినండి అమ్మా, పాప వినండి. తలపైకి వస్తారు. నేను ఒక 15 నిమిషాలు
ఏంటి? ఆ గోడ గడియారం తీయమన్నా, ఈ గోడ గడియారం తీయమన్నా, తీసేది నాగమణికి ఇచ్చేసేది. ఎందుకంటే వారంటీ ఉంది కాబట్టి తెచ్చుకొని వచ్చింది. ఇది కూడా తీయండి. ఇందాక తిరుపతిరావు గారు అంటున్నారు 10:30 అయింది ఇంకా మనవాళ్ళు రాలేదు, అప్పటికి 11 టైం, దాన్ని తీసాడు. అందుకే నానికి చెప్పాడు, రే ఆ టైం తీసుకుందా బెటరా, అది చూసి చెప్తున్నాడు 10:30 అనుకుంటారు అందరూ, ఆడ 11 ఉంది. ఏడంత అయింది? 11:20 అనమాట. క్షమించాలి, 12:20. ఆడంత అయింది 12 కాల కదా. అంటే కొన్నిసార్లు ఆ టయాలను బట్టి మనం ఏమైతే ఇంకా చాలా టైం ఉందని అనుకుంటాం. అందుకే వాచ్ టైం తప్పు పెట్టుకోకండి. ఇంకా ఇంట్లో 5 నిమిషాలు ఫాస్ట్ పెట్టుకోండి. అట్లా ఇంట్లో ఏం చేస్తారు, 5 నిమిషాలు ఫాస్ట్ పెట్టుకోండి. అబ్బా 5 నిమిషాలు టైం అయిపోయింది. మన వాచ్ టైం పెట్టుకోకండి, సెల్ ఫోన్లో టైం పెట్టుకోకండి. ఇంట్లో గోడ గడియారం ఉందా, టైం ఏం చేస్తారు, ముందుకు పెట్టుకోండి. అప్పుడు కాలేజీకి తొందరగా రెడీ అవుతారు, స్కూల్కి తొందరగా రెడీ అవుతారు. టైం అయిపోయింది సార్, టైం 9 కావచ్చింది, పావు తక్కువ అంటే అది అది ఎంత మీద ఉండాలి, అది ఎంత మీద ఉండాలి టైము? పావు తక్కువ 9 అండి, 20 నిమిషాలు తక్కువ 9 మీద ఉండాలి అది. కానీ ఏమైంది, 5 నిమిషాలు ముందు పెట్టాం కదా, వీళ్ళకేమైంది, భయం వేసింది. ఇంట్లో టైం మార్చుకోండి, కొంచెం ఒక 5 నిమిషాలు ముందుకు పెట్టుకోండి. వినండి, యెహోవాను వెదికే సమయం ఇది, దేవుణ్ణి తెలుసుకునే సమయం ఇది, దేవుని కోసం ఆరాటపడే సమయం ఇది, దేవుడు ఎక్కడ ఉంటాడని అన్వేషించే సమయం అండి ఇది. చదవండి హోసేయ గ్రంథం, యేసయ్య కాదు హోసేయ, 10వ అధ్యాయం 12వ వచనం. దానియేలు హోసేయ 10వ అధ్యాయం 12వ వచనం. బాగా చదవాలి. నీతి ఫలించినట్లు మీరు విత్తనం వేయండి, ప్రేమ అనే కోతను మీరు కోస్తారు. యెహోవాను ఎదుగుటకు ఇదే సమయము, యెహోవాను ఎదుగుటకు ఇదే సమయము, ఇక లేదు. మళ్ళీ నీకు దొరకపోవచ్చే అవకాశం. దేవుణ్ణి వెదికే సమయము ఇదే, దేవుణ్ణి ఎదికే సమయము ఈ రోజుల్లోనే. అందుకే దీన్ని ఏమంటారంటే కృపాకాలము. కృపాకాలం అంటే అర్థం చెప్పండి, కృపాకాలము అంటే అర్థం చెప్పండి. క్షమించే కాలం. కృపాకాలం అంటే ఎలాంటి దుర్మార్గుడినైనా, దుష్టుడినైనా, పనికిమాలినోడినైనా, పాపిష్టి వాళ్ళనైనా, పనికిరాని వారినైనా, ఎంత ఘోరమైన పాపినైనా ఆయన్ను తెలుసుకోవాలి, ఆయన్ని వెదకాలే కానీ క్షమాపణ దొరికే కాలం ఇదండి. అందుకే 53వ అధ్యాయం యెషయా గ్రంథంలో కీర్తనలో అనుకుంటా, కీర్తనలు 53:2, ఇంకొకరు 14:2 తీసుకోండి. కీర్తనలు 2 ఒకే భాగం, 2 అక్కడ ఉన్నది ఇక్కడ, ఇక్కడ ఉన్నది అక్కడ ఉన్నది. 53:2, 14:2 ఒక్కటే చదవండి. వివేకము కలిగి దేవుణ్ణి ఎదికేవారు కలరేమో అని దేవుడు ఆకాశము నుండి చూసి నరులను పరిశీలన చేస్తున్నారు. నా గురించి ఆలోచించే వాళ్ళు ఎవరైనా ఉన్నారా అని, నా కోసం ఆరాటపడే వాళ్ళు ఎవరైనా ఉన్నారా అని, నేనంటే ఆశ కలిగిన వారు ఎవరైనా ఉన్నారా అని, నేనంటే తృష్ణ కలిగిన వారు ఎవరైనా ఉన్నారా అని, నేనంటే ఇష్టపడేవారు ఎవరైనా ఉన్నారా అని ఆకాశము నుండి దేవుడు నరులను పరిశీలన చేస్తున్నాడు. ఎవరిని? ఆయన్ని వెదికేవారు ఉన్నారా. మనం చూడండి, ఎప్పుడు చూసినా యేసు త్వరనే, దీన్ని ఏమంటారు, జపం అంటారు. అంటే ప్రేమించిన అబ్బాయిలు చూడండి, రాత్రుల్లో కూడా వాడి జపమే, రాత్రుల్లో కూడా ఆ పిల్ల జపమే, కలవరింపుల్లో కూడా ఆ అమ్మాయి పేరే. లేదనుకున్నారా? వాళ్ళంతమంది ఉన్నారండి. మనం కళ్ళు మూసినా కళ్ళు తెరిచినా హల్లెలూయా స్తోత్రం, మన జపం వేరు. ఎవడి పిచ్చి వాడిది అండి కదా, ఎవడి పిచ్చి వాడిది. మన పిచ్చి ఏంది? యేసయ్య వందనాలు స్తోత్రాలు, ఇదే మన పిచ్చి. మన 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 భజన అంతా ఇదే. వాళ్ళ భజన ఏంది?
ఎప్పుడు చూసినా వాడి పేరే, ఎప్పుడు చూసినా ఆ పిల్ల పేరే, వాళ్ళ భజన అది. దాని వల్ల అయితే లాభం లేదు కానీ ఈ జపం చేయటం వల్ల, ఈ స్మరణ చేయటం వల్ల, లోకిలో ఆయన నామాన్ని పేరును జపించటం వల్ల లాభం మాత్రం. నన్ను వెదికేవారు కలరేమో, ఆకాశం నుంచి నరులను ఆయన ఏం చేస్తున్నాడు, పరీక్షిస్తున్నాడు. ఒక మాట మీకు చూపిస్తాను. ఏషియా గ్రంథం 55వ అధ్యాయం 6వ వచనం. ఏషియా గ్రంథం. యెహోవా మీకు దొరుకు కాలమునందు ఆయన్ను వెదకండి. ఎప్పుడు ఆయన దొరికేది? ఒక సమయం ఉంది, ఒక కాలం ఉంది. ఆయన దొరికే కాలము. ఎప్పుడు పడితే అప్పుడు ఆయన ప్రత్యక్షం కాడు. ఎప్పుడు పడితే అప్పుడు నీకు ఆయన కనపడడు. ఎప్పుడు పడితే అప్పుడు ఆయన నీ దగ్గరికి రాడు. అనకంటూ ఒక టైం ఉంది. ఆ టైం ఎప్పుడు? ఈ 2025వ సంవత్సరము ఇంచుమించు 11 నెలలో ఉన్నాం. ఇదే ఆయన కృపా కాలము, నీకు ప్రత్యక్షమయ్యే కాలము, నిన్ను దర్శించే కాలము, నిన్ను బలపరిచే కాలము, నీతో ఉండాలనుకున్న కాలం కూడా బహుశా ఈ సంవత్సరమేనేమో. యెహోవా దొరుకు కాలము, ఆయన్ను వెదకండి. ఆయన సమీపంగా ఉండగానే ఏం చేయాలి? ఎప్పుడు ఏడుకోవాలి? ఆయన దగ్గరలో ఉన్నప్పుడే ప్రభువా ఏదో ఒకటి చేయి ప్రభువా అన్నారు. కానీ ఆయన వెళ్ళిపోయిన తర్వాత ఏ లాభమో లేడు. గుడ్డివాడు ఏం చేశాడు? ఆయన దాటి వెళ్ళిపోతున్నాడు, ఇక దొరకడేమని, దావీదు కుమారుడా అయ్యా నన్ను కరుణించు. అందరు ఏమన్నారు చెప్పండి? వెళ్ళిపోయాడు రా పిచ్చోడా, వెళ్ళిపోయాడు రా. ఎందుకు ఆకలేస్తున్నావు? వెళ్ళిపోయాడు. ఇంకా వాడు గట్టిగా ఎందుకు? వెళ్ళిపోతే ఆయన మనకు దొరకదు. ఇప్పుడు నేను ఆయన పోగొట్టుకున్నానంటే నా జీవితము అధోగతే, అంధకారమే, ఈ చీకటి బ్రతుకు ఒకరి మీద ఆధారపడి బతకాల్సిందే. ఇప్పుడు నేను కొనియటానికి వీలేదు. దావీదు కుమారుడా నన్ను కరుణించు అని గట్టిగా కేకలు వేసుకో. యేసు నిలిచి, దేవునికి స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. యేసు నిలిచి, ఇది వెదికే కాలం, యెహోవా నీకు దొరికే కాలం. మత్తయి సువార్త కొండ మీద ప్రసంగంలో 7వ అధ్యాయం 7వ వచనంలో ఆయన చెప్పిన మాట, వెదకండి చెప్పండి, వెదకండి మీకు దొరుకుతాడు అని. ఫస్ట్ ఏముంది? అడగండి. రెండోది ఏముంది? ఎదుకుడి. మూడోది ఏముంది? తట్టండి. ఎప్పుడైనా ఆయన ద్వారం తెరవడానికి సిద్ధంగా ఉన్నారు. మీరు అడగటం ఆలస్యమో, ఇవ్వటానికి సిద్ధంగా ఉన్నారు. మీరు వెదకటం ఆలస్యమో, ప్రత్యక్షం కావడానికి సిద్ధంగా ఉన్నారు. ఉందా మాటలు? దినవృత్తాంతాల గ్రంథం, 2వ దినవృత్తాంతాలు 28:9, 28వ అధ్యాయం 9వ వచనం. ఉండెను. సెలవిచ్చెను, ఆలకించండి. మొదటి దినవృత్తాంతాలేనా? 28:9. మొదటి దినవృత్తాంతాలు 28:9. సొలొమోను, నా కుమారుడా, నీ తండ్రి యొక్క దేవుడైన యెహోవా అందరి హృదయాల్లో పరిశోధించేవాడు, అన్నిటినీ ఎరిగిన వాడనై ఉన్నాడు. నీవు హృదయపూర్వకంగా మనోపూర్వకంగాను ఆయన్ను సేవించు. అండర్లైన్ చేసుకుంది. ఆయన్ను వెతికితే, దావీదు తన కొడుకుతో చెప్తున్న మాటలు ఇవి. దావీదు సొలొమోనుతో చెప్తున్న మాటలు. ఎలా వెతకాలి నాయనా? ఆయన నీకు ప్రత్యక్షం కావాలంటే ఎలా ఉండాలి? నువ్వు పరిపూర్ణమైన హృదయం ఉంటుంది, పరిపూర్ణమైన మనసు నిలబెట్టి దీక్ష పాటించు, నియమాలు పాటించు, ఉండే ఉపవాసము ఆ ఒక్క పూట జాగ్రత్తగా ఉండు, ఉండే 1 గంట దేవుని మందిరానికి వచ్చి కరెక్ట్గా ఉండు. ఒక నియమం, ఒక నిష్ఠ, ఈ కాసేపైన కాస్త భక్తి చేయి. అదే అక్కడున్న మాట. అదే పూర్ణ మనస్సుతో ఆయన్ని వెతికితే ఆయన నీకు ప్రత్యక్షం అవుతాడో, ఆయన నీకు కనపడతాడో, ఆయన నీకు దర్శనమిస్తాడో.
హలోమన నా కుమారుడా, నా మాట వినరా, వెదుకో, వెదుకు, ఆయన్ను దొరుకుతాడు. ఎప్పుడు వెదకాలి? సమయం ఉండగానే. ఎప్పుడు వెదకాలి? ఇది యెహోవా దొరికే సమయం. ఇది అర్థమైందా? కృపాకాలం అంటే ఎలాంటి వ్యక్తినైనా క్షమించే కాలం ఇది. ఎలాంటి వాడినైనా ప్రభు క్షమిస్తాడు. ఇలాంటి కాలంలో మనం ఉన్నాం. ఇప్పుడు ఏం చేయాలి? ప్రభు దగ్గరికి వచ్చి ఆయన్ని వెతికి, అయ్యా నన్ను క్షమించు అని వేడుకోవాలి. సామెతల్లో ఒక అద్భుతమైన మాట, నన్ను జాగ్రత్తగా అంటాడు. 8వ అధ్యాయం 17వ వచనం. 8:17. నన్ను ప్రేమించు వారిని, నన్ను జాగ్రత్తగా వెదుకు వారిని నన్ను కనుగొందురు. స్తోత్రం, హల్లెలూయా. ఏంటట? నన్ను జాగ్రత్తగా నా గురించి పఠించుకొని నన్ను జాగ్రత్తగా వెతుకుతే నేను ఎక్కడ ఉన్నానో తెలుసు. రాజుగారు బర్త్డే సందర్భంగా దేశమంతా ఒక ప్రకటన చేశాడు, చాటింపు వేయించాడు. ఏమనంటే, ఈరోజు నా బర్త్డే కాబట్టి నా రాజభవనంలోకి రండి, తెల్లారి 6 గంటలకల్లా రాజభవనం తలుపులు తెరుస్తాము, మీరు వచ్చి ఏమి కావాలో మీరు ఏది ముట్టుకుంటే అది మీదే అన్నాడు. అర్థమైంది మీకు? మీరు ఏది ముట్టుకుంటారో, దగ్గర చాలా ఉంది, వెండి బంగారాలు వస్త్రాలు ఉన్నాయి, బట్టలు ఉన్నాయి, బర్రెలు ఉన్నాయి, ఎద్దులు ఉన్నాయి, ఆవులు ఉన్నాయి, గొర్రెలు ఉన్నాయి, ఎరువులు ఉన్నాయి, ఏవి కావాలంటే అవి ఉంటాయి. మీరు 6 గంటలకల్లా సిద్ధపడి రండి, నా బర్త్డే సందర్భంగా మీరు ఏది తాగుతారో అది మీకే అంటే. 6 గంటలకు ఎందుకు వస్తారండి? మన వాళ్ళు ఎప్పుడు వచ్చారు? రాత్రి 9 గంటలకే వచ్చాడు. పడిగాపులు కాచారు. అక్కడ రాజభవనం ముందు తలుపులు ఎప్పుడు తెరుస్తారని తెల్లవారక ముందే నైటే వచ్చాడున్నారు. తలుపులు తెరవటం ఆలస్యం, 6 అయిపోయింది. ఇక పరిగెడుతున్నారు, ఏ వస్తువు బాగుంటుందో దాన్ని ముట్టుకుందామని. ఒకడు బర్రెను దాకాడు, ఒకడు ఎద్దును దాకాడు, ఒకడు ఏనుగును దాకాడు, కొంతమంది బంగారం దాకారు, వెండి దాకారు, విలువైన వస్తువులు దొరికిన వాళ్ళు. అయితే ఒక చిన్న పాప, 8 ఏళ్ల పాప మాత్రం ఏమీ ముట్టుకోలే, వెతుకుతావు. ఎవరి కోసం అంటే రాజు కోసం. సరాసరి రాజు సింహాసనం దగ్గర పోయాడు. రాజు చూశాడు, ఓహో ఈ పాపకి ఏదో అవసరం అట్టుంది, నన్ను అడగటానికి వస్తున్నట్టుంది అనుకొని ఆయన దమ్మత, ఏం కావాలి నీకు అంటే, చిన్న పాప వెళ్ళి ఆయన దాకి. ఎవరిని దాకింది? రాజుని దాకి. ఏంటమ్మా అంటే, మహారాజు గారు మీరే చెప్పారు, మీరు ఏది ముట్టుకుంటే అది మీ సొంతం అన్నారు, నువ్వు నాకు కావాలి, అందుకే నేను నిన్ను ముట్టుకున్నాను. ఇప్పుడు చెప్పండి, రాజు మనోడైతే అంతా మందే. అర్థమైందా? రాజు మనోడైతే అంతా మందే. దేవుడు మనవాడైతే అన్నీ మనకే సొంతం. మీరు వెతకటం ప్రారంభించండి. ప్రారంభించే సమయం ఇదే. ఈ సమయంలో ఆరాటపడండి, ప్రభు కోసం ప్రార్థన చేయండి, కృష్ణతో రండి మందిరానికి, పెందల కాడే రండి. నన్ను జాగ్రత్తగా వెతికితే, అక్కడ రాయబడిన, నన్ను జాగ్రత్తగా వెతికితే నన్ను కనుగొంటారు. ఆ పాప ఆ ముట్టుకోవటంలో రాజు ఒక్కసారిగా ఆశ్చర్యం. ఆ రోజు నుంచి ఆ పాప రాజు కూతురుగానే కంటున్నారు. దేవునికి స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. 5వ మాట ముగింపు. 5వ మాట, దేవుడు ఇచ్చిన సమయాన్ని ఉపయోగించుకో, లేక సద్వినియోగం చేసుకో. 5వ మాట. ఒకసారి మొదటి నుంచి చెప్పండి. మొదటి మాట చెప్పండి. త్రాగుటకు, తినుటకు, సంతోషంగా ఉండుటకు ఇది సమయమా? ఉరియా అడుగుతున్నాడు దావీదును. 2వ మాట, మౌనంగా ఉండుటకు ఇది సమయమా? ఎస్తేరును అడుగుతున్నారు మొర్దెకై. మాట్లాడకుండా ఉండే సమయం ఇది కాదు. 3వ మాట, మందిరము గురించి ఆలోచించే సమయం ఇది. 4వ మాట, యెహోవాను ఎదికే సమయం ఇది. ఈ సమయం పోతే మరలా దొరకదు. 5వ మాట,
దేవుడిచ్చిన సమయాన్ని జాగ్రత్తగా ఉపయోగించుకోలేక సద్వినియోగము చేసుకో. ఇప్పుడు చదవండి, ఇందాక మనం పాడిన పాట గుర్తొస్తుంది. ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 15వ వచనం, కొలస్సీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 5వ వచనం. ఎఫెసీ 5:15, కొలస్సీ 4:5 చదవమ్మా. దినములు చెడ్డవి గనుక మీరు సమయమును పోనివ్వక సద్వినియోగం చేసుకుంటూ అజ్ఞానుల వలె కాక జ్ఞానుల వలె నడుచుకున్నట్లు జాగ్రత్త. సమయము జాగ్రత్త ఉపయోగించుకో మా, జాగ్రత్తగా ఉపయోగించుకో. వేస్ట్ చేయమాకండి, పోగొట్టుకోకండి. మరలా చెప్తున్నాను, ఒక సంవత్సరం పోతే తిరిగి మరలా 2025 సంవత్సరము మనం దాటబోతున్నాము, 2026 వెళ్ళిపోబోతున్నాం. ఇలాంటి సంవత్సరం రాకపోవచ్చు. ఒక నెల ముందుకు వెళ్ళిపోతే ఈ 11వ నెల మనం దాటబోతున్నాం, మరలా ఇలాంటి నెల మనకు రాకపోవచ్చు. ఒక వారం ముందుకు వెళ్ళిపోతే బహుశా ఈరోజు ఎంత తారీఖు? 23వ తారీఖు. ఈ వారం పోతే మరలా ఇలాంటి వారం రాకపోవచ్చు. ఒక రోజు పోతే రాదు, ఒక గంట పోతే రాదు, ఒక నిమిషం పోతే. దినములు చెడ్డవి గనుక సమయమును పోనివ్వక సద్వినియోగం చేసుకుంటూ అజ్ఞానుల వలె కాక. ఎవరు ఇప్పుడు సమయాన్ని వృధా చేసే వాళ్ళు చెప్పండి? సమయాన్ని కాలం పగుల్లో గబ్బుల్లో గడిపే వాళ్ళు ఎవరు? సమయం అంతా వృధా చేసే వాళ్ళు ఎవరు? అక్కడ ఇక్కడ కూర్చొని అష్టాచమ్మలు ఆడే వాళ్ళు ఎవరు? ఉన్నారా మనలో అష్టాచమ్మల అండి? ఈ సమయం అంతా పాడు చేసే వాళ్ళు ఎవరంటే జ్ఞానవంతులు అస్సలు పాడు చేయరు, అజ్ఞానులు మాత్రమే. కొలస్సీయులకు రాసిన పత్రిక కూడా అదే మాత్రమయ్యా. 4వ అధ్యాయము 5వ వచనం. సమయాన్ని పోనివ్వక సద్వినియోగం చేసుకుంటూ జ్ఞానం కలిగి నడుచుకొనండి. ఎలా తెలుసా? ఎలుపటి వారి ఎళ్ళ మనం లోపల ఉన్నాము, మనం ఎంత విలువగా సమయాన్ని వాడుకుంటున్నాం వాళ్ళు చూడాలి. ఎంత చక్కగా క్రమం కలిగి సమయాన్ని వృధా చేయకుండా వినియోగించుకుంటున్నాం వాళ్ళు చూడాలి. పని చేసుకుంటున్న వారు ఒక వారంలో 2 రోజులు పోకపోతే 1000 రూపాయలు పోగొట్టుకున్నారు. అర్థమవుతుందా? జ్వరం వచ్చినా, కాళ్ళు నొప్పులైనా, చేతుల నొప్పులైనా వెళ్ళు. 6 రోజులు పని చేసుకున్న వాళ్ళు 6 5 3,000 రూపాయలు తీసుకుంటే నువ్వు మాత్రం 4 5 2,000 రూపాయలు చేతికి వచ్చినప్పుడు నువ్వు ఆలోచిస్తావు. అప్పుడు అబ్బా 2 రోజులు వచ్చింటే బాగుండేది, ఆ 2 రోజులు కష్టపడి ఉంటే బాగుండేది. నెలంతా పని చేసిన వాళ్ళు చూడండి, 25,000 రూపాయలు తీసుకుని ఉంటే అందులో 10 రోజులు ఎగ్గొట్టిన వాళ్ళు 15,000 చేతికి. ఆలోచన. అందుకే ఆ సమయంలోనే ఒకరిని ఒకరు బుద్ధి చెప్పుకోండి. ఎబ్రీ పత్రిక 3వ అధ్యాయం 1వ వచనం. ఎబ్రీ పత్రిక 3:13. 3:13. కోపము పుట్టించినప్పటి నుండి మీ హృదయములను చూసావా? మళ్ళా చదవమ్మా. నేడు అనే సమయం ఉండగానే ప్రతిరోజు ఒకరికొకడు ఎప్పుడు సమయం ఉన్నప్పుడు చెప్పాలి. వాడు టైం దొరికింది, బుద్ధి చెప్పాలి. నేడు అనే సమయం ఉన్నప్పుడే మాట్లాడాలి. ఆ సమయం పోతే నీకు దొరకడు, మళ్ళీ ఆ సమయం పోతే దొరకదు ఆవిడ. ఆ టైంలోనే మాట్లాడాలి. దినములు చెడ్డవి గనుక ఏం పోగొట్టుకోవద్దు? సమయాన్ని పోగొట్టుకొనక సద్వినియోగం చేసుకుంటూ అజ్ఞానుల వలె కాక. ఆ రోజు ఏసేవు ఏమయ్యాడండి? భ్రష్టుడైన ఏసేవు అంటాడు. టైం పోగొట్టిన వాడిని ఏమన్నారు? భ్రష్టుడు అన్నాడు. ఎబ్రీ గ్రంథకర్త అపొస్తలుడైన పౌలు భ్రష్టుడు, వ్యభిచారి. ఎందుకు? సమయం వృధా చేశాడు. అన్ని మాంసం తెమ్మంటే మేకల మందలు ఉన్నాయి ఏసేవుకు, ఏమండి ఇస్సాకు. గొర్రెల మందలు ఉన్నాయి, ఆవులు ఉన్నాయి, ఎద్దులు ఉన్నాయి, గాడిదలు ఉన్నాయి, గుర్రాలు ఉన్నాయి, ఎన్నో ఒంటెలు ఉన్నాయి. ఎందుకంటే వాళ్ళ నాయన ధనవంతుడు కాబట్టి. ఇస్సాకు ఏం తక్కువ అండి? వేట మాంసం కావాలంటే జింకనే కొట్టక రావాలా? మీరే చెప్పండి. ఒక్కసారి మైండ్ ఉన్నాడు ఆలోచించద్దు.
ఒరే కొడుకా, నాకు వేట మాంసం తిని నిన్ను ఆశీర్వదించి చచ్చిపోదాం అనుకుంటున్నారా, నాకు వేట మాంసం కావాలంటే నువ్వు ఎంత వేటగాడివైనా అడవికి ఎందుకు? ఏ మేకపోతును పొట్టేళ్ళను బోల్డెన్ని ఉన్నాయి కదా నీకు మందలో. ఆ మంద లేకపోతే రెబకా ఏమనేది? రెబకా ఏమన్నది? రే యాకోబు, వాడు వేటకి వెళ్ళాడు రా, అంత దూరం ఎందుకు, మన మేకపిల్లని తీసుకురా, ఉదానికి కోసి నాకి మీ నాన్నకి ఎలా వండితే నాకు తెలుసు, తింటాడో, ఎంత ఇష్టంగా తింటాడో, నేను బాగా చేస్తానని చెప్పి మేకపిల్లని తెప్పించింది. ఇది కుర్రేమైంది? ఆలోచించండి. సమయాన్ని వృధా చేసే వాళ్ళు అజ్ఞానులు కాక ఏమంటారు కదా. భ్రష్టుడైన యేషావో, వ్యభిచారి. చదవండి ఎబ్రీ పత్రిక 12:16 వచ్చి 12:16 ఏసేవు గురించి ఆ? ఒక్క పూట కూటి కొరకు తన జ్యేష్ఠత్వమును హక్కును అమ్మివేసిన ఏసేవు వంటి భ్రష్టుడైన వ్యభిచారైనను ఉండునేమో అని జాగ్రత్తగా చూసుకోండి. ఏసేవు ఆ తర్వాత ఆశీర్వాదం పొందగోరి కన్నీళ్లు విడుస్తూ దానికోసం ఎప్పుడూ సమయం పోయింది, అవకాశం పోయింది. ఇప్పుడు వెళ్ళి నాన్నా ఒక్క దీవెనన్న ఇంకే కావాలన్నా, ఒక్కటైనా లేదా? వాడికి అన్ని ఇచ్చేసావా యాకోబుకి, నాకు ఒక్కటైనా లేదా? ఒక్కటి కూడా లేదు నాయన, కావాలంటే శాపం ఉంది కదా. దీవెనా ఎవరీడు? భ్రష్టుడు. ఎవరీడు? వ్యభిచారి. ఎందుకు అంతంత మాటలు, అంత పెద్ద మాటలు ఎబ్రీ గంధకర్త అపోసిన పౌలు ఎబ్రీ పత్రికలో రాసి పెట్టాడు అంటే సమయాన్ని వృధా చేసిన వాడు వీడే, భ్రష్టుడే. సమయాన్ని పాడు చేస్తున్న వారు, ఇంటికాడ తిని పడుకుంటున్న వారు, పని బాట లేకుండా వంట పని కూడా చేయడానికి ఓపిక లేక అంతా రెడీమేడ్ తెచ్చుకునేవారు ఎంతమంది లేరు ఈ రోజు? బద్ధకంతో, బలహీనతతో, ఇంట్లో కనీసం భర్తకు కావాల్సిన మంచి వంటకం కూడా చేసి పెట్టలేనటువంటి బిజీ అయిపోయావో భార్య కాదు. గురువు గారి దగ్గరికి వెళ్ళి నేను అడిగారట, ఏమండి నా భార్య గురించి నీకు చెప్పాలి, ఆ మంచిది కాదు, ఎప్పుడు చూసినా మాట్లాడుతూ ఉంటది, ఏదో ఒకటి అనేస్తూ ఉంటది, ఆమె నేనంటే ఇష్టం లేదనుకుంటా, ఆమె నన్ను ప్రేమించేలా ఏదో ఒకటి చెయ్యి అన్నాడు. ఆయన గురువు గారు అన్నాడు, ఏం లేదు నాయన, నీ భార్య నిన్ను ప్రేమించాలి కదా. అవును, మాట్లాడకుండా మౌనంగా నాకు లోబడాలి. ఏమండి రోజున భార్యను కంట్రోల్ పెట్టే రిమోట్లు వస్తే ఏ రిమోట్ అర్థమైందా మీకు? భార్యను కంట్రోల్ పెట్టే రిమోట్లు వస్తే ఎంతమంది క్యూలో నిలబడతారు కొనుక్కోటారు కదా. ఆమె కంట్రోల్లోకి రావాలి. ఎట్లా ఏంటి అంటే, ఓ పని చేయి, అడవిలో సింహం ఉంటుంది, సింహానికి మీసాలు ఉంటాయి, మీసం తీసుకొని రా, అప్పుడు చెప్తాను అన్నాడు. గురుగారు ఏమన్నాడు? అడవిలో సింహం ఉంటుంది, సింహానికి మీసాలు ఉంటాయి, ఒక మీసం పట్టుకొని రా, సింహం మీసం తీస్తే అప్పుడు చెప్తాను అన్నాడు. ఎలా సాధ్యం? ఇది ఎలా కుదురుతుంది? నీ ఇష్టం. భార్య కంట్రోల్లో ఉండాలన్నావు, భార్య నిన్ను ప్రేమించాలి అన్నావు, ఆమె నీకు లోబడాలన్నావు, అది తీసుకొని రా. వారం అయింది, 10 రోజులు అయింది, 15 రోజులు అయింది, నెల రోజుల తర్వాత అన్నట్టుగానే సింహము యొక్క ఒక మీసాన్ని తీసుకుని వచ్చాడు. గురువుగారు అడిగాడు, ఎలా సాధ్యమైంది నీకు? సింహం దగ్గర మీసాన్ని ఎలా కట్ చేశావు, ఎలా పట్టుకొచ్చావు అంటే, ఈ నెల రోజులు సింహాన్ని మచ్చిక చేసుకోవడానికి టైం సరిపోయింది. ఎన్ని రోజులు? అడవిలోనే ఉన్నాను, దానితోనే ఉన్నాను, దాని పక్కనే ఉన్నాను, దానికి కావలసింది ఇచ్చాను, అది స్నేహితుడిగా మారిందాకా ఉన్నాను, ఆఖరికి ముందు జూలు కట్ చేశాను, ఏమనలేదు, ఆ తర్వాత మీసం కట్ చేశాను, ఎప్పుడు తెచ్చాను. నీ భార్య నిన్ను ప్రేమించాలంటే నువ్వు చేయవలసిన పని కూడా ఇదే అనాలి. ఏది ఏది ఏం చేయాలి? సింహంతో ఎంత మచ్చికగా ఉన్నావో, స్నేహంగా ఉన్నావో, ప్రేమగా ఉన్నావో, దగ్గరగా ఉన్నావో, నీ భార్యతో అలా ఉండు. నీ భార్య నిన్నెందుకు ప్రేమించదు? నీ భార్య నీకెందుకు లోబడదు? ఆమెతో కాస్త టైం నువ్వు గడపలేవు, కానీ ఆమె నీకు లోబడాలి. ఆ గురువు గారు ఆఖరికి ఒక మాట అడిగారు, నీ ఇంట్లో వంట చేసేది ఎవరు? మా ఆవిడేనండి. వంట మనుషులు లేరా? లేరండి. బట్టలు ఉతికేది ఎవరు? మా ఆవిడేనండి. పని మనుషులు లేరా? లేరండి. మీ పిల్లలను చూసుకునేది ఎవరు?
ఆయమ్మలు ఎవరు ఉన్నారు? లేరండి, మా ఆవిడేనండి. నీకు ఏదైనా సమస్య వస్తే, ఆరోగ్యం బాగాలేతే నీకు సేవ చేసేది ఎవరు? ఎవరైనా పెట్టుకున్నావా? లేదండి, మా ఆవిడే చూసుకుంటుంది. మరి ఎప్పుడైనా మీ ఆవిడకి జీతం ఇచ్చావా? ఏంటి? ఎప్పుడైనా మీ ఆవిడకి జీతం ఇచ్చావా? ఇంత పని చేసి ఆమె ఒక్క మాట అంటే నీకు చురుకు తగిలిందా అంటే, అప్పుడు తను చేసిన తప్పు తెలుసుకొని తిరిగి తన భార్య దగ్గరకు వచ్చి క్షమాపణ అడిగారంటే ఎంత పని చేస్తున్నారు భార్యలు. ఏమంటే ఆడవాళ్ళని అడుగుతున్నారు, ఎంత కష్టపడుతున్నారు మీరు. నిజంగా మీ కష్టాన్ని ఎరుగుంటే మిమ్మల్ని పొగడకుండా ఏ భర్త ఉంటాడు? దేవునికి స్తోత్రము కలుగునుగా. హల్లెలూయా. సమయం దినములు చెడ్డవి గనుక సమయాన్ని పోగొట్టుకొనక ఏం చేయాలి? సద్వినియోగం చేసుకోవాలి. ఇంకొక మాట చదివి చేసిన ముగిస్తాను. కొరింథీ రాసిన పత్రిక 2 కొరింథీ 6:2 మీ అందరికి తెలిసిన భాగం. త్వరగా 2:6 2 కొరింథీ. ఆలకించితిని, రక్షణ దినమందు నిన్ను ఆదుకుంటుని, ఇదిగో ఇప్పుడే మిక్కిలి అనుకూల సమయము, ఇదిగో నేడే రక్షణ దినము. అర్థమవుతుందా? సమయం విలువ. ఎప్పుడో కాదు రక్షణ, ఎక్కడో లేదు రక్షణ, ఇప్పుడే. ఇంకా బాప్తిస్మం యవనస్తులు, రక్షణ లేనటువంటి యవనస్తులు వెంటనే సిద్ధపడాలి. ఈ సమయం పోతే నీకు తిరిగి రాదు. ఆ రోజు మరణదూత వచ్చి ఎదురు నిలబడ్డాడు. 5 నిమిషాల్లో వాడి ప్రాణం పోతుందన్న సంగతి తెలుసు. పోయినసారి చెప్పాను. 5 నిమిషాల్లో ప్రాణం పోయేవాడి ముందు మరణదూత నిలబడ్డాడు. వాడికి తెలియదు మరణదూతని. కానీ వెంటనే ఇతను ఏమడిగాడు తెలుసా? బాబు, చాలా దాహంగా ఉంది, కొంచెం మంచినీళ్ళు ఇస్తావా అని అడిగాడు. చనిపోయేవాడు 5 నిమిషాల్లో చచ్చిపోతాడు. ఎన్ని నిమిషాల్లో? 5 నిమిషాల్లో చచ్చిపోతాడు. మంచినీళ్ళు అడిగాడు. కుట ఇచ్చేసాడు, తాగేసాడు. సగం నీళ్ళు కడుపు నిండిపోయినాయి. వానికి నీళ్ళు అయినా పర్వాలేదులే, పుణ్యమే చేశాను అనుకున్నాడు. ఇక తను, బాబు నేనెవరో తెలుసా అని అడిగాడు. ఎవరు నువ్వు? నేను తీసుకొని వెళ్ళటానికి వచ్చిన మరణదూతను నేను. 5 నిమిషాల్లో నువ్వు చావబోతున్నావు. అవునా? అయితే నాకు మంచినీళ్ళు ఇచ్చావు కాబట్టి నీకు 5 నిమిషాలు టైం ఇస్తాను. ఏంటో తెలుసా? ఈ బుక్కు వరాలు ఇచ్చే బుక్. ఈ బుక్కులో నీ తలరాత మార్చుకోవచ్చు. ఈ 5 నిమిషాల్లో నీకేం కావాలో రాసుకొని మరణదూత చేతిలో ఉన్న బుక్కుని ఇచ్చాడండి. మొదటి పేజీ తెరవగానే ఏమొచ్చింది చెప్పండి? చెప్పినవే కదా. ఏమొచ్చింది? తన ఎదిరించి వాడికట లాటరీ తగలబోతుంది, కోటీశ్వరుడు కాబోతున్నాడని రాసింది. కింద రాశాడు, వీడికి లాటరీ తగలకూడదని రాశాడు. ఏం తగలండి? రెండో పేజీ తిప్పగానే తన వీధిలో ఉంటున్న ఒక అతనికి మంచి ఉద్యోగం వస్తుందని రాసింది. ఇతనికి ఆ ఉద్యోగం రావటానికి వీలు లేదని రాసింది. మూడో పేజీ తిప్పగానే తన స్నేహితుడు ఎన్నికల్లో నిలబడుతున్నాడట, తప్పకుండా గెలుస్తాడు, పదవి అతనికి వస్తుందని రాసింది. వాడికి పదవి రావటానికి వీలు లేదని రాసింది. నాలుగో పేపర్ తిప్పగానే అన్న కూతురికి మంచి సంబంధం వస్తుందని రాసింది. మా అన్న కూతురికి ఆ సంబంధం రావడానికి వీలు లేదని రాసింది. ఐదో పేపర్ ఖాళీగా ఉంది, ఏమీ లేదు అందులో, రాద్దాం అనుకునేవరకు బుక్కు లాక్కున్నాడు. ఎవరు? మరణదూత. లాగేసుకున్నాడు. బాబు ఏంటి లాక్కున్నావు? ఏం లేదు, నీకు ఇచ్చిన 5 నిమిషాల టైము. ఇచ్చిన 5 నిమిషాల్లో వాళ్ళ గురించి వీళ్ళ గురించి, వాళ్ళు ఎదగకూడదు, వీళ్ళు ఎదగకూడదు, వాళ్ళు బాగుపడకూడదు అనుకున్నావు. కానీ నిజంగా అసలు భూమి మీద ఉండే హక్కు నీకు లేదా? నువ్వు చావలసిన వాడివి. ఒక్కసారి ఆలోచించావా? 5 నిమిషాలు నువ్వు చావబోతున్నంటే ఏం రాసుకోవాలి నువ్వు? ఒక 20 సంవత్సరాలు లేక ఒక 50 సంవత్సరాలు నాకు ఆయుష్ కావాలని రాసుకోవాలి. ఇది నువ్వు చేయకుండా దేని గురించో రాశావు. సమయం చూసావా? 5 నిమిషాలు. దేవుడిచ్చిన వరం మనకు 70-80 ఏళ్ళు. ఎన్ని? ఈ 70-80 ఏళ్ళు కుటుంబం కోసం ఏం చేశాం? సంఘం కోసం ఏం చేశాం? మందిరం కోసం ఏం చేశాం? పిల్లల కోసం ఏం చేశాం? ఒక్కసారి ఆలోచన. ఏదో ఒకటి చేద్దాం. ఇప్పటికీ మించిపోయింది లేదు. కుటుంబం కోసం ఏదో ఒకటి చేద్దాం, సంఘం కోసం ఏదో ఒకటి చేద్దాం, మందిరం కోసం ఏదో ఒకటి చేద్దాం. సమయం ఉండగానే సద్వినియోగము చేసుకుందాం. ఇదిగో నేడే రక్షణ, ఎప్పుడో కాదు, రేపే కాదు, ఇప్పుడే రక్షణ. కళ్ళు మూసుకుందాం.
ప్రార్థన చేసుకోండి. మహాపరిశుద్ధుడు అయిన మా తండ్రి, మహోన్నతుడా, జ్ఞాపకం చేసుకోండి. మాట్లాడిన ప్రతి మాట మా జీవితాలకు, మా సంఘానికి, మా కుటుంబాలకు, మా ప్రాంతానికి, మా ప్రజలకు, ఈ యూట్యూబ్ ద్వారా వింటున్న వారికి ఈ వాక్యం ఆశీర్వాదకరంగా మార్చమని యేసు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్.